శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానఖండ సారం. పరశురాముడు శైల లోకాఖ్యానం విన్న తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళి గురువు చెప్పినట్టు విన్నదాన్నంతా విమర్శించి మరలా గురువు వద్దకు వచ్చి ప్రణమిల్లి తాను గ్రహించిన దాన్ని ఆయనకు నివేదిస్తూ దానిపై కలిగిన సంశయాలు ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, నీవు అనేక కథలతో చెప్పిన విషయాన్ని నేను అనేక విధాలుగా ఆలోచించాను. నాకు ఇంతవరకు తెలిసింది ఏంటంటే, తెలుసుకొనుటకు లేదా జ్ఞానం అనేది ఒక్కటే సత్యం, తెలుసుకునబడేది అంతా కల్పితం. అద్దంలో కనిపించే నగరం వల్లే తెలియబడుతున్నదంతా అసత్యం. జ్ఞానమే రూపంగా గల ఆ పరమేశ్వరి తన స్వాతంత్రం యొక్క మహిమ చేత కుండకు మట్టి కావలసినట్లు ఏ పదార్థంతో అవసరం లేకుండానే తన యందే అవ్యక్తం మొదలగు భేదాలతో జగత్తును భాషింపచేస్తోంది. ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్టు తోచుటయే అవ్యక్తం. మీరు చెప్పిన దాన్ని సూక్ష్మంగా విచారించగా నాకు ఇంతవరకు తోచింది. తెలుసుకుంట సంవేదనం లేదా సంవిత్తి. తెలియబడినది వేద్యం. వేద్యంతో ఎప్పుడు ఏ విధంగానూ సంబంధం లేకుండా శుద్ధంగా ఉండటయే సంవిత్తి యొక్క యథార్థ స్వరూపమని చెబుతున్నారు. కానీ వేద్యం సంవేదనంలో ఎప్పుడు ఉండనే ఉంది. అటువంటప్పుడు వేద్యం లేని పరిశుద్ధమైన సంవేదాన్ని పొందుటకు ఎలా వీలగనో దాన్ని అలా పొందకుంటే పురుషార్థమే లేదు. మోక్షమే పురుషార్థం. ఆ మోక్షం యొక్క స్వరూపం ఏమిటి? జ్ఞానం కలిగినంతనే మోక్షం కలుగును అంటే ఆ మోక్షస్థితి యందు వ్యవహారం ఎలా కుదురునో మరి వ్యవహార పరాయణులైన జ్ఞానులు కనిపిస్తున్నారు. వారికి వేద్యరహితమై కేవలమైన సంవేదనం ఎలా నిలుచునో శుద్ధమైన సంవేదనంలో నిలిచిన వానికి వ్యవహారం ఎలా జరుగునో జ్ఞానం ఏకరూపమైనప్పుడు దానివల్ల కలుగు మోక్షం కూడా ఏకరూపంగానే ఉండాలి. మరి లోకంలో జ్ఞానుల యొక్క స్థితిలో భేదం ఎలా కనిపిస్తుంది? కొందరు జ్ఞానులు శాస్త్రం చెప్పినట్టు ఆయా కాలాలలో చేయవలసిన కర్మలు చేస్తున్నారు. కొందరు భిన్న భిన్న పద్ధతులలో దేవతలను ఆరాధిస్తున్నారు. కొందరు ఇంద్రియాలను నియమించి సమాధి అందే నిలిచిపోతున్నారు. మరికొందరు దేహేంద్రియాలను శుష్కింపచేస్తూ తపస్సు చేస్తున్నారు. కొందరు ప్రవచనాల చేత శిష్యులకు బోధిస్తున్నారు. కొందరు దండనీతిని అవలంబించి రాజ్యాన్ని పాలిస్తున్నారు. కొందరు సభల్లో ప్రతివాదులతో వాదిస్తున్నారు. మరికొందరు ఎల్లప్పుడూ శాస్త్రాలు రచిస్తున్నారు. కొందరు సదా ప్రపంచ జ్ఞానం లేని వారి వలె ఉంటారు. కొందరు లోకులు ఏవగించుకున్నట్టు ప్రవర్తన కలిగి ఉంటారు. వీరందరూ లోకంలో జ్ఞానులుగానే ప్రసిద్ధులై ఉన్నారు. మోక్షం అందరికీ సమానమైనప్పుడు వీరి స్థితిలో భేదాలు ఎలా కలుగుతున్నాయి? వీరి విజ్ఞానం సమానం కాదా? వీరి జ్ఞానాలలో తారతమ్యం ఉందా? ఇదంతా నీవు తప్ప ఎవరూ చెప్పలేరు. నిన్నే శరణు పొందిన శిష్యుని యందు నీ మనసు సహజంగానే దయార్ద్రమై ఉండును. కావున నా సంశయాలు నశించినట్టు బోధించము. ఈ ప్రశ్నలని సమంజసంలే అని సంతోషిస్తూ దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. రామ, నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు. ఆ చిదాత్మను తెలుసుకొనుటకు నీవు సమర్థుడవు. నీకు సద్విమర్శనం కలిగింది. అందువల్ల తత్వం తెలుసుకోగలవు. భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే సద్విమర్శనం కలుగుతుంది. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు శ్రేయస్సుకు సాధనమైన సద్విమర్శన పొందలేడు. మన యందు ప్రతిదినం సద్విమర్శనం పెంపొందింప చేయుటయే మనచే ఆరాధించబడిన ఈశ్వరుడు ప్రసన్నుడై మనకు చేయగలిగిన మహోపకారం. ఆయన చేయగలిగింది అంతవరకే. దేన్ని నీవు తెలుసుకున్నావో అది సత్యమే. కానీ చిదాత్మను గురించి నీకు చక్కగా తెలియలేదు. కావుననే అద్దంలోని నగరం వలె చిదాత్మ తన యందు జగత్తును భాషింపచేస్తున్నది అని తాటస్థ్యంతో చెబుతున్నావు. ఆ చిదాత్మయే నేను అని నీకు తోచలేదు. చిదాత్మను తనకన్నా వేరొక వస్తువుగా ఎవడు తటస్థుడుగా తెలుసుకుంటున్నాడో వానికి ఇది తెలియదు. ఆ చిదాత్మయే నేను అని తెలుసుకున్న వానికి తాటస్థ్యం ఉండదు. ఆత్మ ఎక్కడో ఉన్నట్టు తటస్థంగా తెలుసుకొనుట స్వప్నంలో తెలుసుకొనుట వంటిదే అగును. స్వప్నంలో దొరికిన నిధి వలె తటస్థుని యొక్క ఆత్మజ్ఞానం ముఖ్యమైన ఫలాన్ని ఒసగదు. ఈ విషయంలో ఇదివరకు జరిగిన ఒక వృత్తాంతం చెబుతాను విను. పూర్వం విదేహ రాజ్యంలో ఒక ధార్మికుడైన రాజు ఉండేవాడు. ప్రజ్ఞాశాలి అయిన ఆ జనకుడు ఇహపరములను రెండింటినీ తెలుసుకొని ఉత్తమాలైన యజ్ఞాల చేత ఆత్మదేవతను ఆరాధించాడు. విద్యావంతులు, తపస్సులు, కళాకోవిదులు, యజ్ఞములు చేసిన వారు మొదలుగా బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలోనే వరుణుడు యజ్ఞం చేయుటకు నిశ్చయించాడు. ఆయన ఆహ్వానించగా బ్రాహ్మణాదులు చాలామంది వర్రలోకానికి వెళ్ళలేదు. విద్వాంసులందరూ జనకునిచే పూజించబడుతూ సంతుష్టులై అక్కడే ఉన్నారు. అప్పుడు బుద్ధికుశలుడైన వరుణుని పుత్రుడు కపట మార్గంలో విద్వాంసులను వర్ణలోకానికి తీసుకుని వెళ్ళాలని నిశ్చయించి బ్రాహ్మణ వేషంలో
జనకుని యజ్ఞశాలకు వచ్చి రాజును ఆశీర్వదించి సభలో అందరూ వింటుండగా అక్కడ ఉన్న సదస్సులను తిరస్కరిస్తూ ఇలా అన్నాడు. రాజా, కాకులతో గ్రద్దలతో నిండి ఉన్న సరస్సు వలెని ఈ యజ్ఞశాల శోభించటలేదు. శరత్కాలంలో వికసించిన కమలాలు గల సరస్సు హంసల సముదాయం చేత శోభించినట్టు సభ విద్వాంసుల సముదాయం చేత శోభించును. మరి ఈ సభలో విద్యా విశారదుడైన వాడు ఒక్కడూ నాకు కనిపించటలేదు. అయ్యా, నీకు శుభమగుగాక, నేను వెళుతున్నాను. మూర్ఖులతో నిండి ఉన్న ఈ సభలో నేను ఎలా ఉండగలను? ఇలా అతడు పలకగానే సదస్సులోని వారంతా క్రుద్ధులై ఇలా అన్నారు. ఏమిరా బ్రాహ్మణాధమా, అందరినీ ఎందుకు ఆక్షేపిస్తున్నావు? మమ్మల్ని అందరినీ జయించుటకు నీకున్న విద్య ఏమిటి? ఏమిరా నీ దుర్బుద్ధి? మమ్మందరినీ జయించి పోగలవా? ఎందుకు నిన్ను నీవు ఇలా పొగుడుకుంటున్నావు? భూలోకంలో ఉన్న విద్వాంసులందరూ ఇంచుమించుగా ఇక్కడ చేరి ఉన్నారు. నీవు భూలోకాన్నే జయింపగోరుతున్నావా? ఏ విద్యతో నీవు మమ్మ జయింపగోరుతున్నావో అది ఏదో చెప్పుము. అప్పుడు వర్ణుని కుమారుడు ఇలా అన్నాడు. మీరు ఒక ప్రతిజ్ఞకు అంగీకరిస్తే మిమ్మల్ని అందరినీ క్షణంలో జయిస్తాను. నేను ఓడిపోతే నన్ను మీరు సముద్రంలో ముంచండి. మీరు ఓడిపోతే మిమ్మల్ని సముద్రంలో ముంచుతాను. దీనికి అంగీకరించి మీరు నాతో వాదం చెయ్యండి. దానికి వారందరూ అంగీకరించి వానితో వాదం చేయబోయారు. అతడు తర్క కౌశలంతో వారందరినీ జయించి వందల వేల కొలదిగా తీసుకువెళ్ళి సముద్రంలో ముంచసాగాడు. వర్ణదూతలు వారందరినీ వర్ణుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్తున్నారు. అక్కడ వారందరినీ వర్ణుడు పూజించి సంతుష్టులను గావిస్తున్నాడు. ఇలా కహోలుడు అనే ముని కూడా సముద్రంలో ముంచబడ్డాడు. అది తెలిసి అతని కుమారుడైన అష్టావక్రుడు జనకుని యజ్ఞశాలకు వచ్చి వర్ణుని కుమారుని వాదంలో జయించి వాని సముద్రంలో ముంచవలసిందిగా ఆదేశించాడు. అప్పుడు వర్ణపుత్రుడు నిజరూపం చూపి వర్ణలోకానికి పంపబడిన ద్విజులందరినీ రప్పించాడు. అలా రప్పించబడిన ద్విజశ్రేష్ఠులను చూసి అష్టావక్రుడు గర్వించి తిరస్కరించాడు. వారందరూ దుఃఖించి ఆ సమయానికి అక్కడికి వచ్చిన ఒక తాపసిని శరణ్జొచ్చారు. ఆమె కాషాయాంబరాలు జడలు ధరించి యవ్వనం మరియు సౌందర్యంతో వెలసిల్లుతున్నది. ఆమె వారిని ఓదార్చి సభలోకి వెళ్ళి జనకునిచే పూజితురాలై అష్టావక్రుని చూసి ఇలా అంది. వత్స, కహోల పుత్ర, నీవు చాలా బుద్ధిమంతుడవు. వర్ణదేవుని పుత్రుని వాదంలో జయించి ఈ విద్వాంసులందరినీ విడిపించావు. నేను నిన్ను కొంచెం అడుగుతాను, వంచన లేకుండా చెప్పు. దేన్ని తెలుసుకుంటే సర్వం అమృతమగునో, సకల సందేహాలు నశించునో, ఇక తెలియబడినది కానీ కోరదగినది కానీ ఏది ఉండదో అటువంటిది నీకు తెలిస్తే వెంటనే చెప్పుము. అష్టావక్రుడు ఇలా అన్నాడు. అది నాకు తెలుసు తాపసి, మరలా చెబుతున్నాను వినుము. నాకు ఈ లోకంలో తెలియనిది ఏదీ లేదు. ఇది అంతా నేను సకల శాస్త్రాలు అనేక పర్యాయాలు తిరగవేశాను. ఇదిగో నీవు అడిగింది. అది సకల జగత్తుకు కారణం. దానికి ఆది మధ్యాంతరములు లేవు. అది దేశకాలాలతో పరిమితం కాదు. అది శుద్ధం, అఖండం, చిదాత్మకం. అద్దంలోని నగరంలా ఈ జగత్తంతా దేనియందు విరజిల్లుతున్నదో అదే పరమపదం. దాన్ని తెలుసుకున్నవాడే నిశ్చలం అమృతమైన స్థితిని పొందును. అద్దాన్ని గురించి తెలుసుకున్న తరువాత దాని యందు అనంతంగా ఎన్ని బింబాలు కనిపిస్తున్నా అవన్నీ అసత్యాలు. అద్దమే సత్యమనే విషయంలో ఎలా సందేహం కలగదో, అలాగే పరతత్వాన్ని తెలిసిన వానికి జగత్తు అసత్యం అనే విషయంలో సందేహం కలగదు. అటువంటి వానికి అసత్యమైన జగత్తులో తెలియనిది, కోరదగింది ఏదీ ఉండదు. ఇటువంటి ఆత్మ ఒక్కటే చేతనం. తక్కిన జగత్తంతా అచేతనం ఒకటిచే దాన్ని తెలుసుకున్నటకు ఇంకొక చేతనుడు లేకపోవట చేత అది తెలుసుకొనబడదు. ఇలా శాస్త్రదృష్టితో నీవు అడిగిన తత్వం నిరూపించబడుచున్నది. తాపసి ఇలా అంది. మునికుమార, శాస్త్రంలో ఉన్నట్టుగా నీవు చక్కగా చెప్పావు. ఇది సర్వసమ్మతమే, కానీ దాన్ని తెలుసుకున్నవాడే నిశ్చలం అమృతమైన స్థితిని పొందను అని మొదట చెప్పావు. తర్వాత దాన్ని తెలుసుకోవడానికి ఇంకొక చేతనుడు లేకపోవట చేత అది తెలుసుకొనబడదు అన్నావు. ఇది మొదట చెప్పిన దానికి విరుద్ధం. అది తెలుసుకోవడానికి సాధ్యం కానిదైతే నీకెలా తెలిసింది? నీకు తెలియకపోతే అది నాకు తెలియదు, కావున లేదు అని నిరూపించు. అది ఉన్నది నాకు తెలుసు అని నీవంటే అది తెలియబడదు అని చెప్పకూడదు. అసలు ఇదంతా నీవు శాస్త్రదృష్టితో అనుకుంటున్నావు. దాన్ని నీవు స్వయంగా అపరోక్షంగా తెలుసుకోలేదు. జగత్తు ప్రతిబింబంగా ఉండదని నీవు ప్రత్యక్షంగా చూస్తూ దానికి అర్థంగా ఉన్న ఆత్మను చూచటలేదని ఎలా చెబుతున్నావు? ప్రతిబింబాన్ని చూసినవాడు అద్దాన్ని చూడకుండా ఈ విధంగా సభలో అందులోనూ జనకుని ఎదుట మాట్లాడుతూ ఓడిపోయి పరాభవించబడ్డానని ఎందుకు గ్రహించుకున్నావో? ఆమె అలా అడగగా అతడు సిగ్గుపడి తల వంచుకుని కొంచెం సేపు ఆలోచించి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం తోచక ఇలా అన్నాడు. అమ్మ, నీవు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు. నేను నీకు శిష్యుడను అగుచున్నాను. అవేద్యమైన ఆత్మను తెలిసి అమృతత్వం పొందుట అనేది ఎలా నిరూపించబడిందో చెప్పుము. నేను అసత్యం చెప్పను. అది తపస్సును హరించును.
అష్టావక్రుని యొక్క సత్యవచనానికి ఆమె ప్రసన్నరాలి. అందరూ వింటుండగా వానితో ఇలా అంది: కుమారా, దీన్ని తెలుసుకొనపోవటం వలన అనేకులు భ్రాంతి చెందుతున్నారు. ఇది శుష్క తర్కాల చేత తెలిసేది కాదు. శాస్త్రాల్లో అంతటా ఇది చాలా రహస్యంగా ఉంచబడింది. ఇంతమంది సభాసదుల్లో ఒక్కడూ దీన్ని ఎరగడు. ఇక్కడ ఈ రాజు, నేను తప్ప ఇంకెవరూ దీన్ని ఎరగరు. వివాదాల్లో ఎక్కడా, ప్రశ్నోత్తరాల్లో ఇది కనిపించదు. తర్కాన్ని మాత్రమే ఆశ్రయించిన విద్వాంసులు దీన్ని తెలుసుకోలేరు. ఎంత సూక్ష్మ బుద్ధితో తర్కించినా సద్గురు సేవ, దేవతానుగ్రహం లేకుండా ఇది తెలియదు. తన విషయంగా గాక వెలుపల ఉన్న ఏదో వస్తువును పరిశీలిస్తున్నట్టుగా తటస్థమైన బుద్ధితో దీన్ని గురించి ఎంతగా విన్నా ఇది బోధపడదు. తన విషయంగా మనసుకు పట్టనంత వరకు ఎవరికైనా దీన్ని 1000 విధాలుగా బోధించినా ఆ బోధ వ్యర్థమే అగను. ఏ కారణం వలన ఒకడు తన కంఠమందే ఉన్న ముత్యాల హారాన్ని విస్మరించి అంతా వెతికి అది దొంగలచే హరించబడిందని తలచాడు అనుకో. అప్పుడు ఎవడైనా ఇంకొకడు వచ్చి హారం నీ కంఠమందే ఉన్నదయ్యా అని చెప్పినప్పుడు వాడు తన్ను తాను చూసుకుని కంఠంలో ఉన్న హారం చేత్తో పైకి తీసుకుని చూసే వరకు వానికి అది లభించినట్లు కాదు. అంతవరకు వాడు ఎంత సూక్ష్మబుద్ధితో ఆలోచించినా దాన్ని పొందలేడు. అలాగే ఆత్మ తన స్వరూపమే అని ఎన్నిసార్లు విన్నా ప్రశాంత చిత్తుడై నా స్వరూపం ఇటువంటి దగునా అని విచారించుటకు పూనుకునే వరకు అది తెలియదు. తన స్వరూపం తనయందు కాకుండా ఎక్కడ ఏ విధంగా తెలియను? ఓం శాంతి శాంతి శాంతి.